ఏంటి సార్ మీ గ్రాండ్ వాక్ అనేటువంటిది సాచెట్స్ రూపంలో వస్తుంది. అవును సార్. ఎలా అది పనిచేస్తుంది? దాని తాలూకు ఎలాగా వాడాలి? దాని తాలూకు రేట్ గాని, దాంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియెంట్స్ గాని ఏంటో వివరిస్తారా? ఇది డైటరీ సప్లిమెంట్ ఇది. హ్మ్. న్యాచురల్‌గా దొరికేటటువంటి ఇంగ్రీడియెంట్స్ పెట్టినటువంటి ప్రొడక్ట్ అది గ్రాండ్ వాక్ సార్ ఇది. దీంట్లో ఒక సాచెట్ ఒక రోజుకు వాడుకోవాలా. ఆ సాచెట్‌లో 7.5 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది సార్. అండ్ 8 ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి సార్. అంటే న్యాచురల్‌గా ఏదన్నా సప్లిమెంట్ ఇచ్చినప్పుడు పవర్ఫుల్‌గా పనిచేయాలంటే అది కొంచెం పవర్ఫుల్ ప్యాక్ ఇవ్వాలి సార్. సైంటిఫిక్‌గా ప్రూవ్ అయినటువంటి 8 సప్లిమెంట్స్ని తీసి గ్రాండ్ వాక్‌లో వేయడం జరిగింది సార్. గ్లూకోజమైన్ 1500 మిల్లీగ్రామ్, కాండ్రైటిన్ 1200 మిల్లీగ్రామ్, కుర్కుమిన్ 1500 మిల్లీగ్రామ్, కొల్లాజన్ 40 mg, బోసిలసెరాటా 250 mg, పైపరిన్ 15 mg, వైటమిన్ సి 80 mg, పైనస్ జెరాడినా బార్క్ ఎక్స్ట్రాక్ట్ 100 mg. ఈ విధంగా 8 రకాల ఇంగ్రీడియంట్ క్లినికల్ ట్రయల్స్ లో ఏ డోస్ అయితే వాడినారో అదే డోస్ ఇవ్వడం జరిగింది. తొడ ఎముక కాలు ఎముకకు మధ్య ఉండేటటువంటి గుజ్జు ఆర్టికులర్ కార్టిలేజ్ అంటారు. అది కొంచెం కరగడం మొదలు పెట్టినప్పుడు ఈ నడిచేటప్పుడు లేసేటప్పుడు బరువు పడ్డప్పుడు ఎముకలు ఒకదానికొకటి దగ్గరగా రావడం వల్ల రాపిడి జరిగి నొప్పి వస్తుంది. ఇప్పుడు అక్కడ ఉన్న గుజ్జుని ఫస్ట్ కాపాడుకునే ప్రయత్నం చేయాలి సార్. పూర్తిగా కరిగిపోయిందంటే ఏం చేయలేం. సో దానికి గ్రాండ్ వాక్ రోజుకు ఒక సాచెట్ తీసుకోవడం మొదలు పెడితే కనీసం ఒక నెల రోజుల పాటు తీసుకుంటే అది ఏ రేంజ్ లో పనిచేస్తుందో వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత ఒక 3 నుంచి 6 నెలల పాటు తీసుకొని వాళ్ళు ఆపచ్చు అనమాట. సాచెట్ వచ్చి రోజుకు ఒకటి తీసుకోవాలా. 7.5 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది. 250 ml వాటర్ లో పౌడర్ పోసేసి బాగా మిక్స్ చేసుకొని, ఆరెంజ్ ఫ్లేవర్ సార్ అది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కానీ లేదా మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత కానీ ఆ 250 ml వాటర్ తీసుకోవాలి సార్. ఒక దీంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ లో షుగర్ కంటెంట్స్ షుగర్ ఫ్రీ అనుకోవచ్చు. ఇది షుగర్ ఫ్రీ సార్. ఇది షుగర్ ఫ్రీ. ఇది ఆరెంజ్ ఫ్లేవరు, ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఉంటుంది. అంటే ఎందుకంటే దీంట్లో అంతా చెట్టు నుంచి తీసినటివి, పసుపు నుంచి తీసినటివి, న్యాచురల్ గా దొరికేటటువంటి సప్లిమెంట్ వేసినారు. ఆ వగరు అవన్నీ ఉంటాయి సార్. అది నోట్కి అంత పెలాటబిలిటీ ఉండదు అనమాట. అందుకని చెప్పేసి ఆరెంజ్ ఫ్లేవర్ లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్ వేయడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సమస్య ఉండదు అనమాట. ఎందుకంటే అది గ్లైసిమిక్ ఇండెక్స్ లేనటువంటి చాలా తక్కువ ఉండేటటువంటి ఆర్టిఫిషియల్ స్వీట్నర్.